నా సహచర నాయకులకి పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇవాళ పౌష్టికాహార వారోత్సవాల సందర్భంగా ఇక్కడికి రావడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అతి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి అంగన్వాడీ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి ఈ ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని మీకు అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అంగన్వాడీ టీచర్స్ కానీ హెల్పర్స్ అవనివ్వండి, ఏ విధంగా అయితే మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో అవనివ్వండి, పట్టణ ప్రాంతాల్లో పేద బడుగు బలహీన వర్గాలకి ఎటువంటి ఎనలేని కృషితో సేవలు అందిస్తున్నారో వాటన్నింటినీ కూడా గుర్తించి రానున్న రోజుల్లో మరిన్ని సదుపాయాలు మీకు కల్పించి, హక్కులు కల్పించి కాకుండా అక్కడ మీకు మీ సెంటర్స్ వస్తున్నటువంటి పిల్లలకు అవనివ్వండి, అలాగే తల్లిదండ్రులకి అన్ని విధాలుగా ఆదుకోవడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని మీకు అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ, మరి ఐసీడీఎస్ పిఓ మేడం గారు కూడా అన్ని విధాలుగా టీచర్స్ కి, హెల్పర్స్ కి మెరుగైన సేవలు ప్రజలకు అందించడానికి ఏ విధమైనటువంటి సౌకర్యాలు కావాల్సిన కల్పించి, వారి పరిధిలో ఉన్నవి వారు కల్పించి నా దృష్టిలోకి తీసుకొచ్చి కూడా చేయాలని వారికి సూచిస్తూ మీరందరి దగ్గర సెలవు తీసుకుంటారు.